మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ అన్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు సీజనల్ అలర్జీస్ గురించి తెలుసుకుందాం. ఈ సీజనల్ అలర్జీస్లో కామన్గా ఏంటంటే ఇవి ఎక్కువగా చలికాలంలో వింటర్ సీజన్లో వస్తూ ఉంటాయి. మెయిన్గా వీటిలో వచ్చేసి అలర్జిక్ రైనైటిస్ ఏంటంటే ఇది దట్ అక్కర్స్ ఇన్ ఏ పర్టికులర్ సీజన్. ఎక్కువగా మనకేంటంటే ఒక పర్టికులర్ సీజన్లో వస్తూ ఉంటుంది. దీన్నే ఈజ్ మోర్ కామన్లీ మనం హే ఫీవర్ అని కూడా అంటాం. ఇది హే ఫీవర్ అక్కర్స్ వెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్స్ టు అన్ అవుట్డోర్ అలర్జెన్స్. మనకి ఏదైతే అవుట్డోర్లో అలర్జీని కలిగించేవి ఉంటాయో వాటి వల్ల మనకు ఈ యొక్క హే ఫీవర్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా పొలెన్ వల్ల వస్తుంది. ఎక్కువగా ఈ సీజనల్ అలర్జీస్ అన్ని కామన్లీ వింటర్ సీజన్లో వస్తూ ఉంటాయి. ఇది ఏజ్తో లిమిట్ లేకుండా వస్తుంటాయి. ఎక్కువగా అడల్ట్స్లలో కనపడుతూ ఉంటుంది. అయితే కొద్దిమంది ఈ ఇండోర్ అలర్జెన్స్ వల్ల కూడా ఈ యొక్క సీజనల్ అలర్జిక్ రైనైటిస్ వస్తుంది. అయితే సచ్ యాస్ మోల్డ్ అండ్ పెట్ డాండర్ వల్ల కూడా వస్తుంది. అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు స్నీజింగ్, తుమ్ములు రావడం, రన్నీ నోస్, ముక్కు నుండి నీరు కావడం, మనకు అలాగే కంట్లో నుంచి నీళ్లు రావడం, దురద పెట్టడం ఉంటుంది. అట్లే మనకు ఈ యొక్క బ్రీతింగ్ పీల్చుకునేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ హెడేక్, కొద్దిమందిలో హెడేక్ ఉంటుంది. కాఫ్ విత్ వీజ్ ఉంటుంది, అంటే దగ్గుతో పాటు కొంచెం పిల్లి కూతల్లాగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా మనం అవాయిడ్ చేసుకోవాలి ఇది అంటే కనుక మెయిన్గా మనం ఏంటంటే మన విండోస్ షట్ చేసుకోవాలి, అంటే మూసుకోవాలి. సాయంత్రం అయ్యేసరికి విండోస్ మూసేయాలా. ఎక్కువగా అవుట్ సైడ్లో మనం లిమిట్ టైం ఉండాలా. అయితే మనం ఎప్పుడైనా కూడా బయటికి పోయినప్పుడు డస్ట్ మాస్క్ ఒకటి వియర్ చేయడం వల్ల మనం ఈ ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది తగ్గుతుంది. అట్లే మనకు ఫుడ్ అలర్జీ ఆల్సో. ఈ ఫుడ్ అలర్జీ ఎలా వస్తుందంటే మనం ఏదైతే సరిపడని ఫుడ్ తింటామో వెంటనే వితిన్ మినిట్స్లో మనకి ఈ యొక్క అలర్జీ వస్తుంది. ఈ అలర్జీలో మెయిన్గా మనకు దద్దుర్లతో పాటు దురద ఉంటుంది. దురద, నాజియా, కొద్దిమందిలో నాజియా అండ్ వామితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిమందిలో ఈ సరిపడని ఏదైతే అలర్జీ వస్తుందో అప్పుడు మనకు స్వెల్లింగ్ అరౌండ్ ద ఫేస్, మనకు మౌత్ కానివ్వండి, ఫేసు లోపల టంగుతో సహా స్వెల్లింగ్ వస్తుంది. మనకు మోస్ట్ కామన్గా ఈ ఫుడ్ అలర్జీ అడల్ట్స్లో ఎట్లా వస్తుంది, ఏం తింటే వస్తుందంటే మెయిన్గా మిల్క్, ఎగ్స్ వల్ల వస్తుంది, వీట్ వల్ల వస్తుంది, అంటే గోధుమలు, సోయా చిక్కుడు వల్ల వస్తుంది, పీనట్స్, ట్రీ నట్స్ అండ్ షెల్ఫిష్. కొద్దిమందికి ఈ నాన్ వెజ్ వల్ల కూడా వస్తుంది. చికెన్ తిన్నా కూడా అలర్జీస్ వస్తూ ఉంటాయి. అయితే చిల్డ్రన్స్లో వచ్చేసరికి కూడా మోస్ట్ కామన్గా ఇవి మిల్క్ వల్ల, ఎగ్స్ వల్ల, వీట్, సోయా, పీనట్స్ వల్ల వస్తుంది. కొద్దిమందికి అడల్ట్స్లలో ఏదైతే ఈ ఆస్మా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ ఇన్హలెన్స్ ఏదైతే తీసుకుంటారో ఇన్హేలర్స్, వాటి వల్ల కూడా ఈ యొక్క అలర్జీస్ వస్తాయి. మెయిన్గా ఎక్కువగా ఎట్లుంటాయంటే మనకు సిమ్టమ్స్ రన్నీ నోస్, ముక్కులోంచి నీళ్లు కారడం, స్టఫీ నోస్, ముక్కు బిగించుకోపోవడం, ఇచ్చి నోస్, దురద పెట్టడం, స్నీజింగ్, తుమ్ములు, ప్లస్ మనకు దురదతో పాటు కళ్ళ నుంచి నీళ్లు కారడం లాంటివి ఉంటాయి. మెయిన్గా కాజెస్ ఎలా ఉంటాయంటే కారణాలు మనకు పెట్స్ వల్ల వస్తాయి. మన ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల వల్ల, డస్ట్ వల్ల, కాక్రోచెస్ వల్ల, మోల్డ్ అంటే ఆర్ స్మాల్ టినీ ఫంగై, దీనివల్ల కూడా వస్తుంది. మెయిన్గా డస్ట్ వల్ల కూడా వస్తుంది. కొద్దిమంది ఫ్యాక్టరీస్లలో పనిచేసే వాళ్ళకు ఎక్కువగా ఈ డస్ట్ ఇన్హేల్ చేయడం వల్ల కూడా వస్తుంది. ప్లస్ వెదర్ చేంజ్ వల్ల కూడా వస్తుంది. కొద్దిమందికి చల్లని పదార్థాలు తీసుకున్నా కూడా వస్తుంది. సో వీటికన్నిటికీ కూడా పరిష్కారం ఉంది హోమియోపతిలో. మనము కరెక్ట్గా వారి యొక్క సిమ్టమ్స్ని బట్టి, వారి యొక్క లక్షణాలను బట్టి, వారి యొక్క హ్యాబిట్స్ కానీ, మెంటల్ సిమ్టమ్స్ కానీ, వారి యొక్క కాన్షియస్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మన ఈ యొక్క అలర్జీస్ను సీజనల్ అలర్జీస్ తగ్గించుకోవచ్చు. మెయిన్గా మెడిసిన్స్ వచ్చేసరికి ఆర్సెనికం ఆల్బమ్, అలియం సెపా, హెపాసల్, డ్రోసిరా, కాలిబై, ఇలా చాలా ట్యూబర్కులినం, ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. నమస్తే అండి.